ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక బ్యాంక్ ఉందంట. 2000 రూపాయలు విత్డ్రా చేసుకోవడానికి రూబీ ఆ బ్యాంకుకి వెళ్ళిందంట. అయితే క్యాషియర్ని రూబీ ఏమడిగిందంటే క్యాష్ని 50 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లలో ఇమ్మంది. 50 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లలో ఆవిడ మొత్తం 25 నోట్లు పొందింది. అయితే ఎన్ని 50 రూపాయల నోట్లు ఉన్నాయి, ఎన్ని 100 రూపాయల నోట్లు ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో ఎన్ని 50 రూపాయల నోట్లు ఎన్ని 100 రూపాయల నోట్లు ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే ఆప్షన్ వైజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి మనకి 5, 10 అంటే 50 రూపీస్ నోట్స్ ఏమో 5, 100 రూపీస్ నోట్స్ ఏమో 10 అంటున్నారు. ఇక్కడ మొత్తం మనకి ఎన్ని నోట్స్ ఇవి 25 నోట్స్. ఇవి కలిపితే ఎన్ని నోట్స్ 15 నోట్స్. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటి 10, 15 అంటే 10, 15 కలిపితే 25 నోట్స్ వచ్చినాయి. 10 ఏమో 50 రూపీస్ నోట్స్, 15 ఏమో 100 రూపీస్ నోట్స్. 10 50 రూపీస్ నోట్స్ అంటే ఎంత అవుతుంది 10 × 50 500. 15 100 రూపీస్ నోట్స్ అంటే ఎంత అవుతుంది 15 × 100 1500 అంటే ఈ రెండు కలిపితే 2000 వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే రూబీకి 10 50 రూపాయల నోట్లు 15 100 రూపాయల నోట్లు వచ్చినాయి. సో మన ఆన్సర్ ఏంటి 10, 15. ఎందుకంటే తను 2000 విత్డ్రా చేసింది కదా, ఆ మనీని ఈ ఆప్షన్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసింది. కాబట్టి తను 10, 15 50 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్ తీసుకుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే డాటర్ ఏజ్ అంట, అంటే కూతురు ఏజ్ 1/3 ఆఫ్ ద ఫాదర్ ఏజ్, అంటే తండ్రి ఏజ్లో 1/3 అంట. ఇంకేమి ఇచ్చారు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ప్రజెంట్ ఏజ్ ఎంత X ఇయర్స్ ఇచ్చారు. అంటే ఒక ఫాదర్ ఉన్నారు, ఒక డాటర్ ఉంది. ఈ ఫాదర్ ప్రజెంట్ ఏజ్ X అని ఇచ్చారు. ఈ ఫాదర్ ఏజ్లో డాటర్ ఏజ్ అంటే ఎంత 1/3 అంట. అంటే 1/3 X అని రాసుకోవచ్చా? అంటే ఏమవుతుంది X/3. ఇంకేం అడిగారు అయితే 18 సంవత్సరాల తర్వాత డాటర్ ఏజ్ ఎంత అని అడిగారు. 18 సంవత్సరాలు అంటే ఇది ప్రజెంట్ ఏజ్, దీనికి 18 కలుపుకుంటే 18 సంవత్సరాల తర్వాత ఏజ్ వస్తుంది. అంటే X/3 + 18. దేర్ఫోర్ డాటర్స్ ఏజ్ ఆఫ్టర్ 18 ఇయర్స్ ఈస్ X/3 + 18. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక సన్ను ఒక ఫాదర్ ఇచ్చారు. సన్ ఏజ్ అనేది ఫాదర్ ఏజ్లో 1/3 అంట. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఇచ్చారు, అదేంటి X ఇయర్స్. అంటే ఇక్కడ మనకి ఎవరున్నారు ఫాదర్ సన్. ఫాదర్ ఏజ్ ఏమో X అయితే సన్ ఏజ్ ఏమవుతుంది ఈ ఫాదర్ ఏజ్లో 1/3 అంటే 1/3 × X. అయితే సన్ ఏజ్ అనేది 10 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ప్రజెంట్ 1/3X ఉంటే 10 సంవత్సరాల తర్వాత 10 పెరుగుతుంది, అంటే 1/3X + 10. దీన్ని ఎలా రాసుకోవచ్చు X/3 + 10. దేర్ఫోర్ మన ఆన్సర్ ఏమవుతుంది ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక గార్డెన్ ఉందంట. ఆ గార్డెన్లో కొన్ని బీస్ ఉన్నాయంట. బీస్ అంటే తేనెటీగలు. అండ్ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయంట. అయితే కండిషన్ ఏమి ఇచ్చారు ఒక బీ అనేది ఒక్కొక్క ఫ్లవర్ మీద కూర్చుంటే, ఒక బీ అనేది ఒక ఫ్లవర్ మీద కూర్చుంటే ఒక బీ అనేది మిగిలిపోతుందంట, ఒక బీ మిగిలిపోతుంది. అలా కాకుండా 2 బీస్ అనేవి 2 బీస్ అనేవి ఒక్కొక్క ఫ్లవర్ మీద కూర్చుంటే ఒక ఫ్లవర్ అనేది మిగిలిపోతుందంట. అయితే ఎన్ని బీస్ ఉన్నాయి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. దీన్ని మనం ఆప్షన్ వైజ్ సాల్వ్ చేద్దాం. మనకు ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చారు 4 బీస్ 3 ఫ్లవర్స్ ఇచ్చారు. బీస్నేమో బీ అనుకుంటాను, ఫ్లవర్ని అండర్లైన్తో రిప్రజెంట్ చేస్తాను. 4 బీస్ 3 ఫ్లవర్స్. ఇక్కడ ఏం చెప్పారు ఒక్కొక్క బీ ఒక్కొక్క ఫ్లవర్ మీద కూర్చుంటే ఎక్కడో బీ కూర్చుంది, ఎక్కడో బీ కూర్చుంది, ఇక్కడో బీ కూర్చుంది. 1 బీ అనేది మిగిలిపోతుంది. ఇక్కడ మనకి ఇంకో బీ మిగిలిపోయింది. అలా కాకుండా ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి 4 బీస్ అనుకున్నాం కదా 3 ఫ్లవర్స్ అనుకున్నాం కదా. 4 బీస్లో
రెండు రెండు బీస్ ఒక్కొక్క ఫ్లవర్ మీద ఉంటాయి. అంటే ఇక్కడ బీబీ ఉంది, అంటే రెండు బీస్ ఇక్కడ ఉన్నాయి, రెండు బీస్ ఇక్కడ ఉన్నాయి. అయితే ఒక ఫ్లవర్ అనేది మిగిలిపోద్ది. అలా మిగిలిపోతే ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అని అడిగారు. సో ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది అంటే 4 బీస్లో 3 బీస్ అనేవి ఫ్లవర్స్ మీద కూర్చుంటే ఒక బీ మిగిలిపోతుంది. సో ఇది కరెక్ట్. అండ్ 4 బీస్లో 2 బీస్ అనేవి ఫ్లవర్స్ మీద కూర్చుంటే ఒక ఫ్లవర్ అనేది మిగిలిపోతుంది. సో ఇది కూడా కరెక్ట్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 4 బీస్ 3 ఫ్లవర్స్. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక రెక్టాంగులర్ ప్లాట్ ఉందంట. ఆ రెక్టాంగులర్ ప్లాట్ పెరిమీటర్ అనేది అంటే ఈ చుట్టూ ఉన్న కొలత అనేది 32 మీటర్స్ అంట. పెరిమీటర్ 32 మీటర్స్ అంటే ఇన్ని ఎలా రాసుకోవచ్చు? ఇదేమో లెంత్, ఇది బ్రెత్, ఇది లెంత్, ఇది బ్రెత్. అంటే పెరిమీటర్ ఏమవుతుంది? ఎల్లో 2L ప్లస్ BB 2B ఈక్వల్స్ టు 32 అని రాసుకోవచ్చా? అంటే 2 × L ప్లస్ B ఎంత? 32 వచ్చింది. అంటే ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, డెప్కి వెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే L ప్లస్ B ఎంత వస్తుంది? 32/2 అంటే 2 16 × 32. లెంత్ ప్లస్ బ్రెత్ అనేది 16 మీటర్స్ వచ్చింది. అంటే మనకి లెంత్ ప్లస్ బ్రెత్ ఎంత ఉండాలి? 16 మీటర్స్ ఉండాలి. అండ్ ఇంకేమి ఇచ్చాడు? లెంత్ అనేది 2 మీటర్స్ పెంచారంట. లెంత్ అనేది ఎంత పెంచారు? 2 మీటర్స్. అంటే L ప్లస్ 2 అని రాసుకోవచ్చా? బ్రెత్ అనేది 1 మీటర్ తగ్గించారంట. బ్రెత్ ఎంత తగ్గించారు? 1 మీటర్. అంటే B - 1 అని రాసుకోవచ్చా? అయితే ఆ ప్లాట్ యొక్క ఏరియా అనేది సేమ్ అలాగే ఉందంట, ఏమీ మారలేదు. ప్లాట్ యొక్క ఏరియా అనేది ముందు ఎలా ఉందో లెంత్ బ్రెత్ మార్చిన తర్వాత కూడా అలాగే ఉంది. అయితే ఆ ప్లాట్ యొక్క లెంత్ బ్రెత్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇచ్చిన ఈ కండిషన్స్ని బట్టి మనం ఆప్షన్స్ యూజ్ చేసి ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో లెంత్ ఎంత ఇచ్చారు మనకి? 8 మీటర్స్, బ్రెత్ ఏమో 6 మీటర్స్. ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది మనకి? 8 + 6 14 మీటర్స్ వస్తుంది. ఇక్కడేమో మనకి లెంత్ బ్రెత్ ఎంత ఉంది? కలిపితే 16 మీటర్స్. అంటే మనకి ఇది ఆన్సర్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో లెంత్ ఎంత ఇచ్చారు? 10 మీటర్స్, బ్రెత్ ఎంత ఇచ్చారు? 8 మీటర్స్. ఈ రెండు కలిపితే మనకి ఎంత అవుతుంది? 18 మీటర్స్. కానీ ఇక్కడ లెంత్ బ్రెత్ ఎంత ఉంది? 16 మీటర్స్. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్లో లెంత్ ఎంత ఇచ్చారు మనకి? 8 మీటర్స్, బ్రెత్ 4 మీటర్స్. రెండు కలిపితే మనకి ఎంత అవుతుంది? 8 + 4 12 మీటర్స్. కానీ ఇక్కడ మనకి లెంత్ బ్రెత్ 16 మీటర్స్ ఉంది, కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. ఫోర్త్ ఆప్షన్లో లెంత్ ఎంత ఉంది మనకి? 10 మీటర్స్, బ్రెత్ ఎంత? 6 మీటర్స్. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది? 16 మీటర్స్. ఇక్కడ 16 మీటర్స్ ఉంది, ఇక్కడ 16 మీటర్స్ ఉంది, కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక రెక్టాంగులర్ గార్డెన్ అనేది ఇచ్చారు. అయితే ఈ రెక్టాంగులర్ గార్డెన్కి హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ అనేది 36 మీటర్స్ అంట. హాఫ్ ఆఫ్ పెరిమీటర్ ఎంత ఇచ్చారు? 36 మీటర్స్. అసలు పెరిమీటర్కి ఫార్ములా ఏంటి మనకి? ఈ చుట్టూ ఉన్న చుట్టుకొలత. ఇది లెంత్, ఇది బ్రెత్, ఇది లెంత్, ఇది బ్రెత్. అంటే హాఫ్ 2L + 2B = 36 మీటర్స్. హాఫ్ 2ని కామన్ చేస్తే L + B = 36 మీటర్స్. ఈ 2 క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ L + B ఎంత వచ్చింది? 36 మీటర్స్. అండ్ ఇంకా ఏం కండిషన్ ఇచ్చారు? ఈ లెంత్ అనేది విడ్త్ కన్నా 4 మీటర్స్ ఎక్కువ అంట. ఇక్కడ మనకి బ్రెత్నే విడ్త్ అనుకున్నాం. విడ్త్ వాల్యూ తెలుసా? తెలీదు, X అనుకుంటాం. ఈ విడ్త్ కన్నా ఈ లెంత్ అనేది 4 మీటర్స్ ఎక్కువ అంట. అంటే X కన్నా 4 మీటర్స్ ఎక్కువ, అంటే 4 + X. అయితే ఆ గార్డెన్ యొక్క కొలతలు ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఆప్షన్ని మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి మనకి? 20 మీటర్స్, 16 మీటర్స్. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి? లెంత్ బ్రెత్ కలిపితే 36 మీటర్స్ ఉండాలి. లెంత్ ఏమో 20, బ్రెత్ నథింగ్ బట్ విడ్త్ 16 మీటర్స్. 20 + 16 ఎంత? 36 మీటర్స్. సరిపోయింది. సెకండ్ కండిషన్ ఏంటి? విడ్త్ ఏమో X ఉంటే లెంత్ దానికన్నా 4 ఎక్కువ ఉండాలి. అంటే ఈ రెండిటికి డిఫరెన్స్ 4 అనేది ఉండాలి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 20 - 16 4. లెంత్ అనేది దీనికన్నా 4 ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఆ గార్డెన్ యొక్క డైమెన్షన్స్ మనకి ఏమవుతాయి? 20 మీటర్స్, 16 మీటర్స్. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక మ్యాథమెటిక్స్ క్విజ్ అనేది జరుగుతుందంట. ఆ మ్యాథమెటిక్ క్విజ్లో ఒక క్లాస్ నుంచి 10 స్టూడెంట్స్ అనేవాళ్ళు పాల్గొన్నారంట. అయితే గర్ల్స్ అనేవాళ్ళు బాయ్స్ కన్నా 4 మెంబర్స్ ఎక్కువ అంట. బాయ్స్ X అనుకుంటే గర్ల్స్ ఏమవుతారు? 4 + X అవుతారు. అయితే ఎంతమంది గర్ల్స్ ఎంతమంది బాయ్స్
ఆ క్విజ్లో పాల్గొన్నారో చెప్పమన్నారు. అంటే ఇక్కడ మనం బాయ్స్ని ఎక్స్ అని తీసుకొచ్చి గర్ల్స్ని 4+X, ఎందుకంటే గర్ల్స్ అనేవాళ్ళు బాయ్స్ కన్నా 4 మెంబర్స్ ఎక్కువ కదా. ఈ మొత్తం కలిపితే దేనికి ఈక్వల్ అవుతుంది? మొత్తం కలిపితే క్విజ్లో పాల్గొన్న వాళ్ళకి ఈక్వల్ అవుతుంది. క్విజ్లో ఎంతమంది పాల్గొన్నారో 10. అంటే మనం ఎలా రాసుకోవచ్చు? x+4+X = 10 అని రాసుకోవచ్చా? x+X అంటే 2x +4 = 10. ఈ +4 అటెప్కి వెళ్తే -4 అవుతుంది. అంటే 2x = 10 - 4. 2x = 10 - 4 అంటే 6. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటెప్కి వెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే x = 6/2. 2 6లో 3 టైమ్స్ పోతుంది. x వాల్యూ ఎంత? 3. అంటే బాయ్స్ ఎంతమంది? 3. సో గర్ల్స్ ఎంత అవుతారు? 4+X అంటే 3. 4 + 3 అంటే 7. అంటే గర్ల్స్ ఏమో 7, బాయ్స్ ఏమో 3. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 7,3. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 10th క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు, బెంచెస్ ఉన్నాయంట. అయితే ఆ 10th క్లాస్లో ఒక్కో బెంచ్కి 3 స్టూడెంట్స్ కూర్చుంటే ఒక స్టూడెంట్ అనేవాడు మిగిలిపోతాడంట. అండ్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు? ఆ 10th క్లాస్లో ఒక్కో బెంచ్కి 4 స్టూడెంట్స్ కూర్చుంటే ఒక బెంచ్ అనేది మిగిలిపోతుందంట. అయితే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ని బెంచెస్ ఉన్నాయో అని అడుగుతున్నారు. సో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ని బెంచెస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఒక్కొక్క ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు మనకి? 13,4. ఈ 13 అనేది స్టూడెంట్స్ నెంబరు. ఫస్ట్ స్టూడెంట్స్ అని ఇచ్చాడు కాబట్టి ఇది స్టూడెంట్ నెంబర్ అవుతుంది. 4 అనేది బెంచెస్ నెంబర్. ఈ బెంచెస్ని మనం అండర్లైన్తో రిప్రజెంట్ చేద్దాం. ఈ స్టూడెంట్స్ని మనం నెంబర్తో రిప్రజెంట్ చేద్దాం. ఇక్కడ మనకి 10th క్లాస్లో 4 బెంచెస్ ఉన్నాయి. ఒక్కో బెంచ్ మీద 3 స్టూడెంట్స్ అనేవాళ్ళు కూర్చున్నారు. ఈ 4 బెంచెస్ మీద మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ కూర్చున్నారు? 3 + 3 + 3 + 3 12 స్టూడెంట్స్ కూర్చున్నారు. ఇంకా ఒక స్టూడెంట్ అనేవాడు మనకి మిగిలిపోయాడు. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి సెకండ్ కండిషన్ అనేది చెక్ చేద్దాం. 4 బెంచెస్ ఉన్నాయి, ఒక్కో బెంచ్కి 4 స్టూడెంట్స్ అనేవాళ్ళు కూర్చున్నారు. 4 × 3 = 12. కానీ ఇక్కడ ఒక స్టూడెంట్ అనేవాడు మిగిలిపోతున్నాడు. యాక్చువల్లీ మనకి 1 బెంచ్ అనేది మిగలాలి, కానీ స్టూడెంట్ అనేవాడు మిగిలిపోతున్నాడు అండ్ బెంచ్ కూడా మిగులుతుంది. సో ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 16,5. ఇక్కడ 16 అనేది స్టూడెంట్స్ నెంబరు, 5 అనేది బెంచెస్ నెంబరు. 10th క్లాస్లో 5 బెంచెస్ ఉన్నాయి. ఒక్కో బెంచ్ మీద 3 స్టూడెంట్స్ కూర్చున్నారు. దీంట్లో 3, దీంట్లో 3, దీంట్లో 3, దీంట్లో 3, దీంట్లో 3. 3 × 5 = 15. ఇంకొక స్టూడెంట్ అనేవాడు మిగిలిపోయాడు. ఇది మొత్తం 15 కదా. 16 - 15 ఒక స్టూడెంట్ అనేవాడు మిగిలిపోయాడు. సో ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సెకండ్ కండిషన్ చెక్ చేద్దాం. మొత్తం 5 బెంచెస్ ఉన్నాయి కదా. ఒక్కో బెంచ్కి 4 స్టూడెంట్స్ అనేవాళ్ళు కూర్చున్నారు. దీంట్లో 4 స్టూడెంట్స్, దీంట్లో 4, దీంట్లో 4, దీంట్లో 4. 4 × 4 = 16. ఇక్కడ ఒక బెంచ్ అనేది మిగిలిపోయింది. సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 16,5. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఉంది. అంటే ఒక పోటీ పరీక్ష ఉంది. ఆ పోటీ పరీక్షలో కరెక్ట్ ఆన్సర్ వస్తే 3 మార్క్స్ ఇస్తున్నారంట. అండ్ రాంగ్ ఆన్సర్ రాస్తే -1 మార్క్ తీసేస్తున్నారంట. అయితే మధుకి స్కోర్ 40 మార్క్స్ వచ్చినాయి అంట. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ వచ్చినప్పుడు 4 మార్క్స్ ఇచ్చి రాంగ్ ఆన్సర్ వచ్చినప్పుడు 2 మార్క్స్ తీసేస్తే మధుకి 50 మార్క్స్ వచ్చాయంట. అయితే మొత్తం టెస్ట్లో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. సో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఇచ్చిన కండిషన్స్ని, ఇదంతా ఒక కండిషను, ఇదంతా ఒక కండిషను, ఈ కండిషన్స్ని మనం ఈక్వేషన్ కింద మార్చుకుందాం. ఇవి కండిషన్స్ అని ఎందుకు అంటున్నానంటే కరెక్ట్ ఆన్సర్కి 3 ఇచ్చినప్పుడు రాంగ్ ఆన్సర్కి -1 ఇచ్చినప్పుడు మధుకి 40 మార్కులు వచ్చినాయి. అంటే మధుకి 40 మార్కులు రావాలని కదా. అండ్ కరెక్ట్ ఆన్సర్కి 4 ఇచ్చినప్పుడు రాంగ్ ఆన్సర్కి 2 తీసేసుకున్నప్పుడు మధుకి 50 మార్క్స్ వచ్చినాయి. అంటే మధుకి 50 మార్క్స్ రావాలని కదా. అంటే ఇవి కండిషన్స్ అనుకోవచ్చు కదా. ఈ కండిషన్స్ని మనం ఈక్వేషన్లో కన్వర్ట్ చేద్దాం. మధు 40 మార్క్స్ రావడానికి ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాసిందో తెలీదు. సో నేను కరెక్ట్ ఆన్సర్స్ని x అనుకుంటాను, అలాగే రాంగ్ ఆన్సర్స్ని y అనుకుంటాను. ఇక్కడ ఎన్నైతే కరెక్ట్ ఆన్సర్స్ రాసిందో ఇక్కడ కూడా అన్నే కరెక్ట్ ఆన్సర్స్ రాసింది. ఇక్కడ ఎన్నైతే రాంగ్ ఆన్సర్స్ రాసిందో ఇక్కడ కూడా అన్నే రాంగ్ ఆన్సర్స్ రాసింది. ఈ కరెక్ట్ ఆన్సర్స్లో చేంజ్ చేయమని మనకి ఎక్కడా ఇవ్వలేదు. కాబట్టి నేను ఇది x అనుకుంటాను, ఇది x అనుకుంటాను, ఇది y అనుకుంటాను, ఇది y అనుకుంటాను. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ కింద ఎలా మర్చుకోవచ్చు? మధుకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ వస్తాయి కదా. అంటే x ఆన్సర్స్ రాస్తే
ఎక్స్ ఇంటూ 3 మార్క్స్ వస్తాయి కదా. అలాగే మధుకి రాంగ్ ఆన్సర్కి -1 అనేది డిడక్ట్ అవుతుంది కదా. అలాగే వై ఆన్సర్స్ రాంగ్గా రాస్తే -1 ఇంటూ వై డిడక్ట్ అవుతాయి కదా. సో ఈ రెండాటిని కలిపితే మనకి 40 మార్క్స్కి ఈక్వల్ అయిపోతుంది కదా. అంటే మనకి ఈక్వేషన్ అనేది వచ్చేసింది. ఆ ఈక్వేషన్ ఏంటి? 3x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వై ఈక్వల్స్ టు 1 ఇంటూ వై అంటే వైయే కదా, ఈక్వల్స్ టు ఎన్ని మార్క్స్? 40. అదేవిధంగా మధుకి కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ ఇస్తుంటే ఎక్స్ క్వశ్చన్స్ కరెక్ట్గా రాస్తే తనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 4 ఇంటూ ఎక్స్ మార్క్స్ వస్తాయి. రాంగ్ ఆన్సర్కి -2 మార్క్స్ అనేవి డిడక్ట్ అవుతున్నాయి అనుకో, తను వై క్వశ్చన్స్ అనేవి రాంగ్గా రాస్తే ఎన్ని మార్క్స్ డిడక్ట్ అవుతాయి? -2 ఇంటూ వై మార్క్స్ డిడక్ట్ అవుతాయి. సో ఇది ప్లస్ ఇది రిజల్ట్ ఏమవుతుంది మనకి? 50 అవుతుంది. సో దీన్ని కూడా ఒక ఈక్వేషన్ కింద రాసుకొచ్చా అంటే 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ ఇంటూ మైనస్ -2 ఇంటూ వై 2y ఈక్వల్స్ టు 50. ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వై వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ని బట్టి టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయో టెస్ట్లో చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి 3x - y ఈక్వల్స్ టు 40 అండ్ 4x - 2y ఈక్వల్స్ టు 50 అనే ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలంటే క్యాన్సిలేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాం. క్యాన్సిలేషన్ మెథడ్ యూజ్ చేయాలంటే ఈ రెండు ఈక్వేషన్లో ఏదో ఒక టర్మ్ ఈక్వల్ గా ఉండాలి. సో ఇక్కడ 2y ఉంది, ఇక్కడ కూడా మనం 2y వచ్చేలా చూసుకుందాం. కాబట్టి ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 2 తో మల్టిప్లై చేద్దాం. 2 తో ఈ ఈక్వేషన్ మొత్తం మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది? 2 3 6x, ఇక్కడ ఏమి లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ వై 2y ఈక్వల్స్ టు 2 40 80. తర్వాత 4x - 2y ఈక్వల్స్ టు 50. సో ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అయినాయి. కానీ ఈ టర్మ్స్ ని మనం క్యాన్సిల్ చేయాలంటే ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉండాలి. కాబట్టి దీన్ని మనం ప్లస్ కింద మార్చుకుందాం. ఇది ప్లస్ కింద మారింది కాబట్టి ఇది ఏమవుతుంది? ఇక్కడ ఏమి లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ఇది మైనస్ అవుతుంది. ఇక్కడ ఏమి లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ఇది మైనస్ అవుతుంది. ఈ -2y + 2y క్యాన్సిల్. 6x - 4x ఎంత అవుతుంది? 2x ఈక్వల్స్ టు 80 - 50 ఎంత అవుతుంది? 30. సో ఇక్కడ మనకి 2x ఈక్వల్స్ టు 30 వచ్చింది. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటు కింద డివైడ్ చేస్తుంది అంటే x ఈక్వల్స్ టు 30/2. 2 30లో 15 టైమ్స్ పోతుంది అంటే 15 వచ్చింది. x వాల్యూ ఎంత వచ్చింది? 15. అంటే మనకి కరెక్ట్ ఆన్సర్స్ రాసిన క్వశ్చన్స్ ఎన్ని? 15. x ఈక్వల్స్ టు 15 అనే వాల్యూని ఈ రెండు ఈక్వేషన్స్ లో ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి 3x - y ఈక్వల్స్ టు 40 లో x వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఇంటూ x అంటే వాల్యూ ఎంత? 15 - y ఈక్వల్స్ టు 40. 3 15 45 - y ఈక్వల్స్ టు 40. అంటే ఈ 40 ఇటువైపుకి వస్తే సబ్ట్రాక్ట్ అవుతుంది అంటే 45 - 40 ఈక్వల్స్ టు ఈ -y ఇటువైపుకి వెళ్తే +y అవుతుంది. y 45 - 40 అంటే 5 ఈక్వల్స్ టు y. y వాల్యూ ఎంత వచ్చింది మనకి? 5. అంటే రాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎంత వచ్చినాయి మనకి? 5. కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎంత వచ్చినాయి మనకి? 15. సో మొత్తం మధు ఎన్ని రాసింది? 15 + 5 20 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేసింది. మొత్తం మధు 15 క్వశ్చన్స్ కరెక్ట్ గా రాసింది, 5 క్వశ్చన్స్ అనేవి రాంగ్ గా రాసింది. టోటల్ క్వశ్చన్స్ ఎన్ని? 15 + 5 20. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని? 20. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏం చెప్పారంటే మేరీ తన డాక్టర్ తో చెప్తుందంట 7 years ago అంటే 7 సంవత్సరాల క్రితం నేను నీకన్నా 7 రెట్లు వయసులో పెద్దదాన్ని. అంటే డాక్టర్కి 1 year ఉంటే మేరీకి 7 years. అంటే ఈ రేషియోలో ఉండేది, 1:7 రేషియోలో ఉండేది. అలాగే ఇంకేం చెప్తుంది? 3 సంవత్సరాల తర్వాత నేను నీకన్నా 3 times ఉంటానని చెప్తుంది. అంటే ఫ్యూచర్ లో డాక్టర్ 1 ఉంటే మేరీ 3 times ఉంటుందంట. అంటే ఏజ్ కన్నా మేరీ ఏజ్ 3 times పెద్దదంట. అయితే మేరీ యొక్క అండ్ తన డాక్టర్ యొక్క ప్రెసెంట్ ఏజెస్ ఏంటి కనుక్కోమంటాడు. ఈ సమ్ ని ఆప్షన్స్ వైస్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ లో మనకి ఏమి ఇచ్చారు? 54, 16. ఇదేమో మేరీ ప్రెసెంట్ ఏజ్ అనుకుంటే ఇది మేరీ డాక్టర్ ప్రెసెంట్ ఏజ్. మనం ఏం చెప్పింది? 7 సంవత్సరాల క్రితం
మనం 1:7 రేషియోలో ఉన్నామని చెప్పింది. అంటే నేను నీకన్నా 7 రెట్లు పెద్దదాన్ని అని చెప్పింది. అంటే ఈ 54 లోంచి 7 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే ఎంత వస్తుంది? 47. ఈ 16 లోంచి 7 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఎంత వస్తుంది? 9. ఈ రేషియో అనేది మనకి మదర్ ఫస్ట్ కాబట్టి 7:1 రావాలి. కానీ ఇక్కడ 7:1 రేషియో వస్తుందా? రావట్లేదు. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ లో మేరీ ఏజ్ ఏమో 48, డాటర్ ఏజ్ ఏమో 14. 7 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూద్దాం. 48 - 7 అంటే 41 వచ్చింది. మేరీకి 7 ఇయర్స్ బ్యాక్ 41 ఇయర్స్ అండ్ డాటర్ కి 7 ఇయర్స్ బ్యాక్ 7 ఇయర్స్. ఈ 41,7 అనేది 7:1 రేషియోలో వస్తుందా? రావట్లేదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ మేరీ ఏజ్ 42, డాటర్ ఏజ్ 12. 7 ఇయర్స్ బ్యాక్ ఏజెస్ చూద్దాం. 42 - 7. 42 - 7 చేస్తే 35. 12 - 7 చేస్తే 5. 5 1 = 5, 5 7 = 35. 7:1 రేషియోలో వస్తుంది. అదే విధంగా 3 ఇయర్స్ యాడ్ చేసి చూద్దాం. అప్పుడు మనకి రేషియో ఎంత రావాలంటే మేరీ ఫస్ట్ కాబట్టి 3:1 రేషియోలో రావాలి. అంటే 42 కి 3 కలిపి చూద్దాం. 12 కి 3 కలిపి చూద్దాం. 3 ఇయర్స్ తర్వాత అన్నారు కదా. 42 + 3 45. 12 + 3 15. 15 1 = 15, 15 3 = 45. 3:1 రేషియోలో వచ్చింది. సో ఇది కూడా కరెక్టే. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇది 42, 12. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2 పర్సన్స్ ఉన్నారు. ఆ 2 పర్సన్స్ ఇన్కమ్స్ అనేవి 9:7 అనే రేషియోలో ఉన్నాయంట. ఇన్కమ్స్ అంటే వాళ్ళ ఆదాయం 9:7 రేషియోలో ఉంది. అయితే వాళ్ళ ఎక్స్పెండిచర్స్ అంటే వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారంటే 4:3 రేషియోలో ఖర్చు పెడుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ 2000 సేవ్ చేస్తే అంటే ఫస్ట్ పర్సన్ 2000 సేవ్ చేస్తున్నాడు అండ్ సెకండ్ పర్సన్ 2000 సేవ్ చేస్తున్నాడు. అయితే మంత్లీ ఇన్కమ్స్ అంటే వాళ్ళకి నెల నెల ఎంత ఇన్కమ్ వస్తుంది ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. సో దీన్ని కూడా మనం ఆప్షన్స్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఫస్ట్ పర్సన్కి ఏమో 18,000, సెకండ్ పర్సన్కి ఏమో 14,000 ఇన్కమ్ అన్నాడు. ఇక్కడ ఏమో రేషియోస్ 9:7 అని ఇచ్చాడు. దీన్ని సాల్వ్ చేస్తే 2 9 = 8, 2 7 = 14 అంటే 9:7 వచ్చింది. ఈ ఇన్కమ్స్ రేషియో ఎలా ఉంది? 9:7 లాగే ఉంది. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. మరి ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు? 4:3. ఎక్స్పెండిచర్ అంటే ఎలా వస్తుంది? మనకి వచ్చిన ఆదాయంలో ఎంత డబ్బు అయితే మనం ఖర్చు పెట్టామో ఆ డబ్బుని ఎక్స్పెండిచర్ అంటారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఇచ్చారు. 2000 సేవ్ చేస్తున్నారు ప్రతి నెల. అంటే 18,000 - 2,000 తీసేస్తే 16,000 అనేది వాళ్ళు ఖర్చు పెడుతున్నట్టే కదా. అలాగే 14,000లోంచి 2,000 తీసేస్తే 12,000 అనేది ఖర్చు పెడుతున్నట్టే కదా. సో ఈ రెండిటికి మనం రేషియో కడితే అది 4:3లో రావాలి. ఈ 3 zeros క్యాన్సిల్, ఈ 3 zeros క్యాన్సిల్. 4 4 = 16, 4 3 = 12. రేషియో ఎంత వచ్చింది? 4:3. సో ఇది కూడా మనకి ఈ 4:3 అనేది కూడా మనకి వచ్చేసింది. కాబట్టి ఆ 2 పర్సన్స్ సంపాదిస్తున్న మంత్లీ ఇన్కమ్ని మనం 18,000, 14,000 అనుకోవచ్చా? సో ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2 డిజిట్ నెంబర్ ఉందంట. ఆ 2 డిజిట్ నెంబర్ని రివర్స్ చేసి ఆ 2 డిజిట్ నెంబర్కే యాడ్ చేస్తే మనకి 66 అనేది వచ్చిందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ XY అనే నెంబర్ ఉంది. ఇది 2 డిజిట్స్, ఇది ఒక డిజిట్, ఇది ఒక డిజిట్. దీన్ని రివర్స్ చేసి అంటే YX చేసి దీనికి యాడ్ చేస్తే దాని రిజల్ట్ అనేది 66 వచ్చింది. అయితే ఆ 2 డిజిట్స్కి మధ్యలో డిఫరెన్స్ 2 అంట. అంటే ఈ Xకి Yకి డిఫరెన్స్ ఎంత? 2 అంట. అయితే ఆ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ని మనం ఆప్షన్స్ అనేవి యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఇక్కడ మనకి 24, దీన్ని రివర్స్ చేశారు 42 అండ్ 2కి 4కి డిఫరెన్స్ ఎంత? 2 అండ్ 4కి 2కి డిఫరెన్స్ ఎంత? 2. ఈ రెండాటిని యాడ్ చేస్తే మనకి 66 అనేది రావాలి. సో 24 + 42, 4 2 6, 2 4 6. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 24 or 42. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక ఫ్రాక్షన్ అనేది ఉందంట. ఫ్రాక్షన్ అంటే ఏ ఫామ్లో ఉంటుంది? X/Y అనే ఫామ్లో ఉంటుంది. ఈ ఫ్రాక్షన్కి
న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. అయితే ఈ న్యూమరేటర్లో 1 అనేది యాడ్ చేస్తే అండ్ డినామినేటర్లో 1 అనేది యాడ్ చేస్తే, అంటే న్యూమరేటర్కి 1 అనేది యాడ్ చేస్తారు, డినామినేటర్కి 1 అనేది యాడ్ చేస్తారు. అప్పుడు ఈ ఫ్రాక్షన్ అనేది 4/5 అవుతుందంట. అండ్ ఇంకేమి ఇచ్చాడు, ఒకవేళ ఈ ఫ్రాక్షన్కి న్యూమరేటర్లో అండ్ డినామినేటర్లో కూడా 5 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే ఈ ఫ్రాక్షన్ అనేది 1/2 అవుతుందంట. అయితే ఆ ఫ్రాక్షన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీన్ని ఆప్షన్స్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, మనకి 1/2. ఈ 1/2ని మనకి కావాల్సిన ఫ్రాక్షన్ అనుకుందాం. ఈ 1/2కి న్యూమరేటర్లో 1 యాడ్ చేద్దాం అండ్ డినామినేటర్లో కూడా 1 యాడ్ చేద్దాం. ఎంత అవుతుంది, 1 + 1 2/2 + 1 3 అవుతుంది. మనకి ఎంత అవ్వాలి, 4/5 అవ్వాలి. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం, 3/4. ఇది మనకి కావాల్సిన ఫ్రాక్షన్ అని తీసుకుంటే న్యూమరేటర్లో 1 యాడ్ చేద్దాం, డినామినేటర్లో 1 యాడ్ చేద్దాం. 3 + 1 4, 4 + 1 5, 4/5 అవుతుంది. సో ఇది సాటిస్ఫై అయింది. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేద్దాం దీంట్లోంచి. అంటే 3/4 అనే ఫ్రాక్షన్లోంచి న్యూమరేటర్లోంచి 5 సబ్ట్రాక్ట్ చేద్దాం, డినామినేటర్లోంచి 5 సబ్ట్రాక్ట్ చేద్దాం. 4 - 5 = 3 - 5 అంటే -2, 4 - 5 అంటే -1 అవుతుంది. అంటే మనకి ఎంత వచ్చింది, మైనస్ క్యాన్సిల్, 2/1 అంటే 2 వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఎంత అవ్వాలి, 1/2 రావాలి. కాబట్టి ఇది కూడా మనకు కావాల్సిన ఆన్సర్ కాదు. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం, 7/9. థర్డ్ ఆప్షన్ని మనకు కావాల్సిన ఫ్రాక్షన్ అనుకుందాం, 1 యాడ్ చేద్దాం న్యూమరేటర్లో అండ్ డినామినేటర్లో. ఎంత అవుతుంది, 7 + 1 8/9 + 1 10, 2 4 = 8, 2 5 = 10, 4/5 వచ్చింది. కాబట్టి ఈ కండిషన్ అనేది మనకు సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 5ని సబ్ట్రాక్ట్ చేద్దాం సేమ్ ఫ్రాక్షన్లోంచి. 7 - 5/9 - 5, 7 - 5 అంటే 2 వస్తుంది, 9 - 5 అంటే 4 వస్తుంది. 2 1 = 2, 2 2 = 4 అంటే 1/2 వచ్చింది. అంటే ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి, 7/9. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2 పర్సన్స్ యొక్క ఇన్కమ్ అనేది 11:7 రేషియోలో ఉందంట. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు, వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ అనేవి 9:5 రేషియోలో ఉన్నాయంట. అయితే ఆ 2 పర్సన్స్లో ప్రతి ఒక్కరు కూడా 400 రూపీస్ అనేవి సేవ్ చేస్తున్నారంట పెర్ మంత్. అంటే ఫస్ట్ పర్సన్ 400 సేవ్ చేస్తున్నాడు, సెకండ్ పర్సన్ 400 సేవ్ చేస్తున్నాడు. అయితే ఫస్ట్ పర్సన్ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ మంత్లీ ఇన్కమ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఆప్షన్స్ అనేవి యూజ్ చేసి సమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, మనకి 1010. ఫస్ట్ పర్సన్ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత, 11:7 రేషియోలో 11. అంటే ఈ 1010 అనేది 11లో పోవాలి. 1010 11లో పోతుందా, 11 9s are 99, 20, 11 1s are 11, 8 పోవడం లేదు. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ 1400 అనేది మనకి 11 టేబుల్లో పోతుందా, పోవట్లేదు. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. 1200 అనేది 11 టేబుల్లో పోతుందా, పోవట్లేదు. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. 2200 అనేది 11 టేబుల్లో పోతుందా, పోతుంది. 200 టైమ్స్ పోతుంది. కాబట్టి ఇది మనకు ఆన్సర్. సో ఇక్కడ 11 నేను ఎందుకు తీసుకున్నానంటే వాళ్ళ ఇన్కమ్స్ రేషియో అనేది 11:7 అని ఇచ్చాడు. కాబట్టి అతని మంత్లీ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా 11తో మల్టిప్లై అయ్యేదే ఉంటుంది. అందుకని నేను 11ని తీసుకున్నాను. ఇది మన ఆన్సర్.